వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సనాతన ధర్మము, భక్తి, శ్రీరామాయణము ఈ మూడింటి యందు అంతర్లీనంగా ప్రవహించేటటువంటి విశేషాలని సంకలనం చేస్తూ చెయ్యమని పెద్దలు చేసిన సంకల్పం ప్రకారం జరుగుతున్నటువంటి 3 రోజుల ధారావాహిక ప్రసంగములలో 2వ రోజు ప్రసంగానికి చేరుకున్నాం. నిన్నటి రోజున నేను భక్తి యొక్క వైభవం గురించి మీతో కొంత ముచ్చటించడం జరిగింది. అసలు పరమేశ్వరుని యొక్క అవతార ప్రాశస్త్యమునందు భక్తుని యొక్క పాత్రని పక్కని పెట్టి పరిశీలించడం అనేది సాధ్యం కాదని, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, పరమభాగవతోత్తములైనటువంటి వారి యొక్క కోరిక తీర్చడం కోసమే పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసి ఒక సాకార రూపంతో భూమి మీద అవతరిస్తూ ఉంటాడని నేను మీతో మనవి చేసి ఉన్నాను. శంకర భగవత్పాదులు జగద్గురువులు. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించారు. ఒకానొకప్పుడు ఆయన వటవృక్షం కింద మౌనంగా కూర్చుంటే దక్షిణామూర్తిగా ఆయన పట్టినటువంటి చిన్ముద్ర, దాని వ్యాఖ్యానము కొంతమందికి మాత్రమే అర్థమయ్యాయని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, దక్షిణామూర్తిగా మౌనంగా కూర్చున్నటువంటి ఆ పరమశివుడే త్యక్త్వా మౌనం వటవిటపినో భూమిలో నిష్పతంతి అని ఆయన మౌనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద అంతటా కూడా తిరుగాడి మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడం కోసం శంకర భగవత్పాదాచార్య స్వామి వారిగా ఈ భూమి మీద అవతరించారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాం. ఏ మహానుభావుని యొక్క పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు 3 కూడా ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా అర్థమవుతాయో అటువంటి మహానుభావుడు. ఆయన పాదములు పట్టుకున్న కారణం చేత భగవంతుని యొక్క పాదములు లభ్యమవుతాయి కాబట్టి ఆయనకి శంకర భగవత్పాద అని పేరు. జగద్గురువులైనటువంటి శంకరాచార్య స్వామివారు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి అన్న మాట గురించి ఇంత అద్భుతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి శంకరాచార్యుల వారికి ముందు కానీ శంకరాచార్యుల వారి తర్వాత కానీ మనకి కనపడరు. ఇందులో శంకరాచార్యుల వారు 5 ఉపమానములను ప్రయోగించారు. అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో, భక్తి అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలో, భక్తిని ఎలా అనుష్ఠించాలో శంకరులు మనకి నేర్పారు. వారు వచ్చినదే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి. అటువంటి మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదుల నోటి వెంట వచ్చినటువంటి నిర్వచనం కన్నా కూడా సమగ్రమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఉండరు. అటువంటి శంకరులు భక్తి అన్న మాటకు అర్థం చెప్తూ 5 ఉపమానములలో మొట్టమొదటి ఉపమానంగా
అంకోల వృక్షాన్ని చెప్పారు. అంకోలం నిజబీజ సంతతి. అంకోల వృక్షం అని ఒక మహావృక్షం, దాన్ని తెలుగులో ఊడుగ చెట్టు అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు సన్యాస ధర్మాన్ని పాటిస్తూ ఆసీత హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాదనలు ఖండించి మళ్ళీ అవైదికమైన వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదనేటటువంటి కోరికతో 4 పీఠములను 4 దిక్కులా స్థాపించినటువంటి ఘనత ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లుతుంది. పీఠస్థాపన చేసిన వారు ఇంకెవరూ లేరు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము స్థాపించి తన సంకల్ప బలం చేత పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషులు అలా జనిస్తూ వచ్చి పీఠాధిపత్యం వహించి ధర్మ ప్రచారం చేసి శృతి యొక్క ప్రమాణమును నిలబెట్టగలిగినటువంటి వారు జన్మించేటట్టుగా పరదేవతానుగ్రహాన్ని పొంది మళ్ళీ ఈ దేశంలోకి అవైదికమైన మతములు ప్రవేశించకూడదనేటటువంటి అద్భుతమైన సంకల్పం చేసిన మహాపురుషులు శంకరులు. పర్యటిస్తున్నప్పుడు వారు ఎన్నో ప్రదేశాల్ని చూశారు. ఆ ప్రదేశాల్ని చూడడం ఒక ఎత్తైతే శంకరులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పక్షి పేరు చెప్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క చెట్టు పేరు చెప్తారు. అసలు అందులో కొన్ని చెట్లు సామాన్యులు చూడడం కూడా సాధ్యం కాదు. ఆ చెట్టుకి దేవుడు చెట్టు అని పేరు, అంకుడు చెట్టు అంటూ ఉంటారు. అంకోల వృక్షం. అంకోల వృక్షం కిందనే అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు దర్శనమిచ్చారు. ఈరంకి ప్రకాశరావు గారికి, అలాగే రామరాయణం వెంకట బహద్దూర్ వారని పిఠాపురం దగ్గర ఉన్నటువంటి గోర్స గ్రామానికి జమీందారులు. వారిద్దరికీ ఏకకాలంలో కల్లో కనపడి, నేను ఇక్కడే ఈ అన్నవరంలో రత్నగిరి కొండ మీద ఉన్నాను, నన్ను మీరు వెతికి ప్రతిష్ఠ చేయవలసింది అని స్వప్నంలో చెప్తే, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి ఒక అంకుడు వృక్షం కింద, అంకోల వృక్షం కింద కనపడ్డారు. ఎక్కడ సత్యనారాయణ స్వామి వారు ప్రప్రథమ దర్శనమిచ్చారో ఆ ప్రాంగణమే ఇప్పటికీ కూడా క్షేత్రపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి దేవాలయం పక్కన కళ్యాణం చేయడానికి వీలుగా పెద్ద ఆసనం వేసి ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారు మొట్టమొదట ప్రకాశించి దర్శనమిచ్చిన స్థలం అదే. అది అంకోల వృక్షం ఉండేది అని. ఇప్పటికీ అంకోల వృక్షాన్ని చూడాలి అంటే ఒక్క చోట సాధ్యం అవుతుంది. శ్రీశైల క్షేత్రంలో మల్లెల తీర్థము అని ఒక తీర్థం. అది చాలా శక్తివంతమైన ప్రదేశం. ఆ ప్రదేశానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం కూడా సాధ్యం కాదు. తగినంత శౌచం లేకుండా వెళ్ళినా, తీసుకోకూడని పదార్థములను తీసుకుని మల్లెల తీర్థానికి వెళ్ళే ప్రయత్నం చేసిన, మెట్లు దిగుతున్నప్పుడు కందిరీగలు వస్తాయి, వచ్చి చుట్టూ తిరిగి వాసన చూస్తాయి. చప్పుడు చేసినా, డప్పులు కొట్టినా, గట్టిగా నామం చెప్పినా కూడా అంగీకరించం. మౌనంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కడి చుట్టూ తిరుగుతాయి కందిరీగలు, తిరిగి చూస్తాయి వాసన. వాటికి అనుమానం వచ్చిందో, ఆయన సేవించకూడని పదార్థం ఏదైనా సేవించి ఉన్నాడు అన్న అనుమానం వాటికి వస్తే ఇక ఆ వ్యక్తి తిరిగి వెళ్ళడం ఉండదు. దండుల కింద వచ్చి కుట్టేస్తాయి అక్కడే. పరమభక్తితో మౌనంగా ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఎవరు మెట్లు దిగి వెడతారో వాళ్లే మల్లెల తీర్థం దగ్గరికి వెళ్ళగలరు. అక్కడ చంద్రావతి ఒకప్పుడు పరమశివలింగాన్ని ఆరాధన చేస్తే ఆవిడ వేసినటువంటి మల్లెపూలు తుంపరల రూపంలో నీటి కింద పడ్డాయిట. ఇప్పటికీ కూడా మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కొండ కోణం మించి పడేటటువంటి జలప్రవాహం పెద్ద మల్లెపూలు బుట్టతో విడిచిపెడితే ఎలా పడతాయో అలాగే పడుతూ ఉంటాయి. అసలు పరమాద్భుతమైన ప్రదేశం. అక్కడే శ్రీశైలంలో చాలా విశేషం జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రవహించేటటువంటి ఏటికి ఆవలి ఒడ్డున ఉన్న ప్రాంతమంతా ఇంక దివ్యక్షేత్రం. అందులోకి సామాన్యులు ప్రవేశించలేరు. అక్కడ చెట్లు కూడా వేళ్లతో పాటు పైకి లేచి ఆకాశంలో ప్రయాణం చేసి వేరొక చోట దిగుతూ ఉంటాయి. శ్రీశైలానికి పిఆర్ఓ చేశారు చక్రవర్తి గారని. వారు ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అలా చెట్లు వెడుతూ ఉండగా ఆ మల్లెల తీర్థం చూడడం కోసం ఈ మధ్య కాలంలోనే మేము ఒక 200-300 మందిని బృందాలుగా వెళ్ళాం. బృందాలుగా వెళ్ళినప్పుడు నా ప్రత్యక్షమైన అనుభవం అది ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో ప్రసారం అవుతోంది కూడా, నేను చేసిన యాత్ర. అక్కడ మెట్లు దిగుతున్నప్పుడు ప్రతి వారి దగ్గరికి కందిరీగలు వచ్చాయి. ప్రతి వారి చుట్టూ తిరిగి వాసన చూసాయి.
ఎవ్వరూ ఏ విధమైనటువంటి అభ్యంతరకరమైన స్థితిలో లేరని నిర్ధారించుకుని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మల్లెల తీర్థానికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని ఆ నీళ్లు తల మీద జల్లుకుని తిరిగి వచ్చేయడం జరిగింది. అక్కడ కనపడతాయి అంకోల వృక్షాలు. కానీ అంకోల వృక్షం ఇది అని కనిపెట్టడం చాలా కష్టం. అక్కడ ప్రత్యేకంగా వృక్ష సంపదని చెప్పగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు మేము యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాతో పాటుగా అనుగమించి వచ్చారు. అందుకని వాళ్ళు మాకు అక్కడ ఉన్నటువంటి ఓషధులనన్నిటినీ చూపించారు. ఆయుర్వేదంలో చెప్పబడేటటువంటి అద్భుతమైన ఓషధీ వృక్షములు ఏముంటాయో అవన్నీ ఆ ప్రాంతంలోనే పెరుగుతాయి. అందుకే శంకరాచార్యుల వారు శ్రీశైలం గురించి చెప్తూ శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు యోగతారావళిలో. శ్రీశైలం దివ్యమైనటువంటి ఓషధులకు పెట్టింది పేరు. అటువంటి చోట అంకోల వృక్షాలు ఉన్నాయి. అంకోల వృక్షానికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఆ చెట్టు పెరిగి పెద్దదైన తరువాత దాని కాయ పండిపోతుంది. పండిపోయి బద్దలైపోయి అందులో ఉన్నటువంటి గింజలు నేల మీద పడిపోతాయి. పడిపోయినటువంటి కొద్ది క్షణాలలోనే ఆ తీగలు ఎగిరి వెళ్ళి మళ్ళీ చెట్టు మొదలను అంటుకుపోతాయి తప్ప అవి భూమి మీద చెట్టు నుంచి విడిగా పడి ఉండవు. మళ్ళీ వెళ్ళి మొదలను అంటుకుంటాయి. గింజ చెట్టుకి పండినటువంటి పండులోనే ఉన్నప్పటికీ చెట్టు నుండి విడివిడి కింద పడినప్పటికీ ఆ గింజ మాత్రం చెట్టుకి వేరుగా ఉండడానికి అంగీకరించదు. ఆ గింజ ఎగిరి వెళ్ళి చెట్టు కొమ్మని పట్టుకుంటుంది, చెట్టు మొదల్ని పట్టుకుంటుంది. శంకర భగవత్పాదులు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి సమస్తమైనటువంటి వృక్ష సంపద గురించి తెలుసున్న మహాపురుషులు కనుక ఈ శ్లోకంలో మొట్టమొదట ప్రయోగం అది చేశారు. అంకోలం నిజబీజ సంతతి అన్నారు. అంకోల వృక్షమునకు సంబంధించినటువంటి గింజలు ఎగిరి వెళ్ళి మళ్ళీ అంకోల వృక్షాన్ని ఎలా పట్టుకుంటాయో భక్తి అన్నది అలా ప్రారంభమవుతుంది అన్నారు. భక్తి అనేటటువంటిది ప్రారంభ దశలో ఎలా ఉంటుంది అంటే ఈశ్వరుడి వైపు నుండి ఉండదు, జీవుడి వైపు నుంచి ఉంటుంది. జీవుడు అన్నప్పుడు 84 లక్షల జీవరాశులు 4 వర్గాలుగా ఉంటాయి వేదాంతంలో. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గుడ్డుని బద్దలగొట్టుకుని పైకొస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి చెట్లు మొదలైనవి. ఇందులో శాస్త్రాన్ని పరిశీలించే అధికారం కానీ, ధర్మానుష్ఠానం చేసే అధికారం కానీ, పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి శాస్త్రము చేత విధింపబడినటువంటి కర్మని అనుష్ఠించేటటువంటి అధికారం కానీ ఒక్క మనుష్య ఉపాధికి ఉంది తప్ప ఇతర ఉపాధులకు లేదు. నిజంగా ఒకవేళ లోపల ఉన్న జీవుడు మహాభక్తుడైనప్పటికీ కూడా మనుష్యుడు ఏ కర్మ చేస్తాడో ఆ కర్మ చేయడానికి ఆ ఉపాధికి అధికారం లేదు. ఒక ఆవు చాలా చాలా గొప్పది, అది పరదేవతా స్వరూపం. అయినా ఆవు తన పాలతో తాను శివలింగాన్ని అభిషేకించలేదు. ఆవు పాలతో వేరొకరు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి తత్ఫలితాన్ని తాను పొందుతాడు. మిగిలిన ఏ ఉపాధికి కూడా భగవత్ సంబంధమైన విషయమునకు అనుష్ఠానమునకు కానీ మాట్లాడడానికి కానీ అవకాశం పరమేశ్వరుడు ఇవ్వలేదు. కేవలము వాక్కు చేత తరించిపోవచ్చు, ఏమీ అక్కర్లేదు. కేవలము మాట చేత మనిషి తరించిపోవచ్చు. నిరంతరము భగవన్నామం చెప్పగలగడం, కష్టంలో ఉన్నవాడు ఓదార్పు పొందేటట్టుగా ఒక్క మంచి మాట మాట్లాడగలగడం, తన వాక్కు చేత ఇతరులకు ఉద్వేగం కలగడం కానీ బాధ కలగడం కానీ జరగకుండా తాను అనుద్వేగకరమైన వాక్యాన్ని ఎవడు మాట్లాడగలడో, 10 మంది మంచి మార్గంలో నడిచేటటువంటి మాట సమాజమునకు హితకరమైన వాక్యముగా ఎవడు ప్రబోధం చెయ్యగలడో వాడి వలన అనన్యమైనటువంటి గణింప అనసఖ్యమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది. అందుకే వాక్కునకు ఉన్నటువంటి శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే వాక్కు గురించి చెప్తూ ఒక మాట అంటారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. నాలుకని అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిన మంచి మాటలను అవతలవాడిని కష్టాలలోంచి గట్టెక్కించడానికి నువ్వు ఇతర రకములైనటువంటి ఉపకారము చేయలేకపోయినప్పటికీ
ఉపశాంతి కలిగేటట్టుగా ఒక్క మంచి మాట ఎవడు మాట్లాడగలడో ఆ వ్యక్తి మనుష్యుడిగా పుట్టి మాట మాట్లాడడానికి అదృష్టం పొందినందుకు ఈశ్వరుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని విభూతిని సార్థక్యం చేసుకున్నవాడు. ఎవడు తన మాట చేత అవతల వాళ్ళు ఖేదపడేటట్టు బాధపడేటట్టు చేస్తాడో వాడు మనుష్య ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా రాక్షసుడిగా పిలువబడతాడు. అందుకే నాలుక చివర నుండి వచ్చేటటువంటి మాటల చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది. నాలుక చివర నుండి వచ్చేటటువంటి మాటల చేత బంధువులు ఏర్పడతారు. నాలుక చివర నుండి వచ్చే మాటల చేత ఒక్కొక్కసారి కారాగారంలో పడిపోతారు. నాలుక చివర నుండి మాట్లాడకూడని మాట వస్తే ఒక్కొక్కసారి మృత్యువుని పొందవలసి వస్తుంది. కాబట్టి మాట అంత శక్తివంతము. ఆ మాట సాత్వికమై ఎప్పుడూ భగవన్నామాన్ని ఉచ్చరించగలిగినటువంటి వాడు సమస్త పాపముల నుండి వినిర్ముక్తుడై ఈశ్వరానుగ్రహం చేత సాత్వికమైనటువంటి బుద్ధి ప్రకాశించి పరమేశ్వర పథంలో ప్రయాణించి ఈశ్వరుణ్ణి చేరగలుగుతాడు. అందుకే మహాత్ములైన వారందరూ కోరుకున్నది ఏది అంటే నా నాలుక చివర భగవన్నామాన్ని పలికించు అని అడిగారు. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా అని భగవన్నామం పలకడం మన యొక్క సంకల్పం చేత జరిగేది కాదు. ఒక్క రోజులో ఎన్నో అనవసరపు విషయాలు మాట్లాడతాడు. అవసరమైనవి, ఇతరులకు శాంతి కలిగించేవి, ఇతరులకు ప్రయోజనకరములైనటువంటివి, ఉద్ధారకములైనటువంటివి, భగవత్ సంబంధములైనవి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ తరిగిపోతుంటుంది. కారణం కేవలము మనుష్య ఉపాధిలో ఉన్నంత మాత్రం చేత అటువంటి వాగ్వైభవమును సంతరించుకుంటారని చెప్పడం కష్టం. అందున కలియుగంలో వాక్కు ఒక్కటే అత్యంత వినోదమునకు కారణము. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమీ పని లేదనుకోండి, అవతలవాడు నిరంతరం తన సమయాన్ని జాగ్రత్తగా లెక్క పెట్టుకుని ఏ గ్రంథపఠనమో జపమో చేసుకుంటూ చక్కగా గడిపేటటువంటి వాడి ఇంటికి వెళ్ళి అక్కర్లేని మాటలు వీడు మొదలెడతాడు. 5 నయా పైసల ఖర్చు లేకుండా వినోదం అనుభవించడానికి మార్గం కూడా మాటే. ఏమీ అవసరం లేకపోయినా ఉబుసుపోని మాటలన్నీ మాట్లాడుతూ కాలాన్ని క్షయం చేసేస్తారు. ఒక్కసారి కాలము కాని వెళ్ళిపోయిందా ఇక తిరిగి రాదు. ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాలము సూర్యోదయ సూర్యాస్తమయములనేటటువంటి పేరు చేత ఆయుర్దాయముగా పరమేశ్వరుడి చేత గ్రసింపబడుతుంటుంది. ఇవాళ ఉదయం నుంచి ప్రదోష వేళ వచ్చేసింది అంటే నా ఆయుర్దాయంలో ఒక పగలైపోయింది. ఏదైనా తెచ్చుకోగలనేమో కానీ ఈ ఆయుర్దాయాన్ని మళ్ళీ తెచ్చుకోవడం నాకు సాధ్యం కాదు. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో. పలికిన భగవన్నామేదో అది రక్షిస్తుంది, మాట్లాడిన మంచి మాటలేవో అవి రక్షిస్తాయి. అందుకే వాక్కునకు అన్ని నియమాలు చెప్పారు. వాక్కు గొప్పది కదా అని భగవంతుడి గురించి మాట్లాడదామన్నా భగవన్నామం చెప్దామన్నా అంత తేలిక విషయం కాదు. మనసు దాని మీద లగ్నం అవ్వదు. అందుకే నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు పెద్దలు. పరమేశ్వరుడు నా చేత భగవన్నామమును చెప్పించుగాక అని అడిగారు. దూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శివ నీ నామాన్ని ఎవరు పట్టుకుంటాడో వాడికి పవి పుష్పంబగు వజ్రము వాడి పాలిట పుష్పమవుతుంది. అగ్ని మంచు అవుతుంది. ఆకోపారం భూమిస్థలంబగు సముద్రము భూమిగా మార్గం ఇస్తుంది. శత్రుండతిమిత్రుడు భగవన్నామము నిరంతరము జపించేటటువంటి వాడికి ఆయనకి శత్రువు లేకపోయినా ఆయన యందు శత్రుత్వం పెట్టుకున్నవారు కూడా మారి మిత్రులవుతారు. శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా విషము దివ్యాహారమై కూర్చుంటుంది. కాబట్టి శివ నీ నామము సర్వవస్యకరమౌ, నీ నామము ఎప్పుడూ చెప్పవలసిందే, నా చేత చెప్పించవయ్యా అని వేడుకున్నాడు. మహానుభావుడు రామదాసు గారు
ఆ దాశరథీ శతకం చేస్తూ హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరకి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. ఆ రామనామాన్ని నా చేత నా నాలుక మీద నిరంతరం నర్తింపచేయవయా రామ అని కోరుకున్నాడు తప్ప నేను రామనామం చెప్తాను అని అనలేదు. ఎందుచేత అంటే మనం చెప్దామన్నా సాధ్యం కాకపోవచ్చు. అది భగవంతుని యొక్క అనుగ్రహము కలిగిన నాడు భగవన్నామము నిరంతరము నాలుక మీద నర్తిస్తుంది. అందుకే కేవలము మనుష్య ఉపాధినందు ఉన్నవాళ్ళందరూ భక్తితో ఉండగలరా అంటే అది సాధ్యమని చెప్పడం కష్టం. ఉపాధి మనుష్య ఉపాధి కాకపోయినప్పటికీ కూడా పరమభక్తితో పరమేశ్వరుణ్ణి చేరిపోయిన వాళ్ళు ఉన్నారు. అది విచిత్రం. భక్తి అన్న మాట ఎత్తడానికి అవకాశం లేదు, కర్మాచరణకు అవకాశమా లేదు. అయినా వాళ్లకున్నటువంటి అనన్య సామాన్యమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి చేరిపోయినటువంటి భాగవతులు జంతువుల్లో ఉన్నాయి. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చ కరిచించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుపతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. ఏ వేదం చదువుకుంది సాలెపురుగు, ఎవరి దగ్గర ఏ ప్రబోధం పొందింది పాము. కానీ సాలెపురుగు, పాము, ఏనుగు పరమేశ్వరుణ్ణి సేవించి శివలింగమునందు ఐక్యమైపోయిన కారణం చేత ఆ క్షేత్రమునకు వాటి మూడిటి పేరు మీద శ్రీకాళహస్తి అని పేరు రాలా. అందుకే శంకరులు అంటారు, ఈశ్వర నాకు మనుష్య జన్మనే ఇయ్యి అని నేను అడగను. మనుష్య జన్మలోకి వచ్చి ఆ జన్మ ప్రయోజనమే తెలియని నాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఉపయోగమే ఉంది. తండ్రి గారు సంపాదించినటువంటి ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లోనే భూమి కింద పాదు కింద పెట్టి ఉంచాడు. ఆ ఇంట్లోనే కొడుకు 5 నయా పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. తన ఇంట్లోనే తన భూమి కిందే అంత ఐశ్వర్యం ఉందని తెలియక దరిద్రం అనుభవించిన వాడిలా నాని పాల్కివాలా అంటూ ఉంటారు. అపారమైనటువంటి సంపదని తన వీపు మీద మోసేటటువంటి గాడిదకి తను మోస్తున్నటువంటి ఐశ్వర్యము యొక్క విలువ తెలియనట్టు తాను మనుష్యుడిగా పుట్టి ఎంతటి సాంస్కృతి వైభవములకు తాను వారసుడో తెలుసుకోని వాడు గాడిదతో సమానమైన వాడైపోతాడు. అప్పుడు మనుష్య జన్మ వలన తాను పొందే ప్రయోజనం ఏముంది? అందుకే శంకరులు అంటారు, ఈశ్వరా నన్ను మనుష్యుడిగా పుట్టించని నేను అడగను. కేవలము మనుష్యునిగా పుట్టి ప్రయోజనం ఏమిటా? భక్తి లేనప్పుడు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశక పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయ విహకింతే నవపుష అని అడిగారు. శరీరంతో ఏముందయా ఈశ్వర? ఏ శరీరం అయితేనేమిటి, ఒక్కొక్క చోట ఒక్కొక్క శరీరాన్ని పొందినవి అపారమైన కీర్తి గణించడం కాదు, కొన్ని కోట్ల మంది మనుష్యులు తరించడానికి కారణాలయ్యాయి. భద్రుడు ఒక కొండ అయితేనే రామచంద్రమూర్తి గురించి తపస్సు చేసి శ్రీమన్నారాయణుడిగా తన మీద వెలిస్తే నాకిలా అక్కర్లేదు, నువ్వు రాముడిగా కనపడని అడిగాడు. శ్రీ మహావిష్ణువు అంతటి వారు అయోమయావస్థకి గురై తాను రాముడిగా కనపడడంలో, నరుడిగా ఉండాలి కనుక ధనుర్బాణాలు పట్టుకోవడంలో, ఆయుధాలు పట్టుకోవడంలో అయోమయమై ఒక చేత్తో పట్టుకోవలసినవి ఇంకో చేత్తో పట్టుకుని కొండ మీద వెలిశారు. శంకరాచార్యుల వారు భద్రాచలం దర్శనం చేసినప్పుడు వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. ఒక చేతిలో పట్టుకోవలసిన శంఖాన్ని వేరొక చేతిలో, ఒక చేతిలో పట్టుకోవలసిన చక్రాన్ని వేరొక చేతిలో అపసవ్యంగా పట్టుకుని భద్రాచలం కొండ మీద వెలిశాడు. అయితేనే ఇవాళ భద్రాచలం కొండ ఎంతమంది సేవించడానికి, తరించడానికి కారణమైంది. ఒక్క రాముణ్ణి దింపడం కాదు, రాముణ్ణి, రాముడితో పాటు శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతమ్మని, వైకుంఠంలో ప్రవహించే విరజానదిని కూడా కిందకి దింపేశాడు. అందుకే గోపరాజు గారు అంటారు, శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు. మనుష్య ఉపాధిని ఎందుకు ఉపయోగించుకోవాలో అందుకు ఉపయోగించుకున్నవాడెవడో వాడు సార్థక్యమును పొందినవాడు. ఆ ఉపాధి యందు ఉండి కూడా ఉపాధి యొక్క విలువ తెలియనప్పుడు
ఆ ఉపాధి వలన ప్రయోజనం ఉండదు. అందుకని శంకరులు అంకోలం నిజబీజ సంతతి, భగవంతుడి నుంచి విడిపోయి నేను జీవుణ్ణి 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 అనుకుంటూ నేను ఒక కించిజ్ఞుణ్ణి, నాకేం తెలుసు, నేను పనికి మాలిన వాణ్ణి అనుకుంటూ ఉండిపోయినటువంటి వాడు భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం చెయ్యడానికి యుక్తమైన జన్మ ఒక్క మనుష్య జన్మయే. ఒకటి భగవన్నామం చెప్పగలడు, రెండు వినగలడు. శృణ్వం తపః, వినడం తపస్సు. అందరూ ఆ తపస్సు చేయడం సాధ్యం కాదు. ఉపన్యాసానికి వచ్చి కూడా 2 గంటలు ఉపన్యాసానికి వినడానికి వచ్చిన వాళ్ళగా వచ్చి పక్క వాళ్లతో మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉంటారు. ఉపన్యాసం వినడానికి వచ్చిన వాడు వినడు, పక్కవాడితో మాట్లాడుతుంటాడు. తపః అది అందరూ చెయ్యగలిగింది కాదు. అందరూ మనుష్య జన్మలో ఉన్న ఏ ఉపాధిని ఎందుకు వచ్చాడో, ఎందుకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వినడం అంత తేలిక విషయం కాదు. ఉన్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడము అంత తేలికైనటువంటి విషయం కాదు. మన ప్రయత్నం అంటూ మొదలు పెట్టకపోతే ఈశ్వరుణ్ణి చేరడానికి ఆ భక్తి అన్న మాటకు అర్థం లేదు. అందుకే మీరు సంగీతంలో చూడండి, సంగీతం కూడా నాదోపాసనం. నాదోపాసన కొరకు సంగీతం. సంగీతానికి ప్రాణం ఎక్కడ అంటే స్వరాలే. ఆ స్వరాలలో సారీ గా మా పాదాన్ని సాకి చేరుకోవాలి. సాకి చేరుకోవడానికి ఆరోహణ, పైకెక్కుతాడు. మళ్ళీ సా నుంచి విడిపోతే నీ దా పా మా గా రీ కిందకు వచ్చేస్తాడు. ఏ కిందకి రీకొచ్చాడో ఆ రీ నుంచే మళ్ళీ పైకెక్కి సాలో కలిసిపోవాలి. ఆరోహణ అవరోహణ క్రమాలు ఉంటాయి. ఏ భగవంతుడి నుంచి విడివడి జీవుడననుకుని కర్మాచరణమునందు మాయకి వశుడై పాపపుణ్యములనేటటువంటి వాటి యందు బద్ధుడైపోతున్నాడో ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి భగవంతుడు బుద్ధినిచ్చాడు. కాబట్టి ప్రయత్నం అన్నది ప్రారంభం ఎక్కడ మొదలవ్వాలి అంటే మనుష్యుని దగ్గరే ప్రారంభం అవ్వాలి, మన దగ్గరే ప్రారంభం అవ్వాలి. అలా ప్రారంభం అవ్వడానికి కారణం ఏదై ఉంటుంది అంటే మహాత్ముల యొక్క వాక్కులను పరిశీలనం చేయడంలో ఉంటుంది, శాస్త్రాన్ని పరిశీలనం చేయడంలో ఉంటుంది. శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ ఒక శ్లోకం అడుగుతారు. ఆ శ్లోకం పరమాద్భుతం, అసలు నిజంగా ధారణలో ఉండాలి. అప్పుడప్పుడు ఆ శ్లోకం గురించి ఆలోచన చేస్తే నిజమే ఏం జీవితం రా, మనం ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయ తదీయ భ్రాత అన్నారు. ఆయన కర్మ మనని అనుగ్రహించడానికి భ్రాత, ఓ సోదరుడా అని పిలిచారు. పిలిచి కాతే కాంత, అంత వెంపర్లాడిపోతున్నావే, నా భార్య నా భార్య నా భార్య అంటున్నావు, నేను ఒక్క మాట అడుగుతాను చెప్పు. అంత ముచ్చట పడిపోతున్నావు కదా, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అత్తగారి మామగారి కడుపున పుట్టిందండి. మీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది జీవుడు? తెలియదు. కస్తే పుత్ర, పోని నీ భార్య నీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నీ కొడుకని అంత వ్యామోహం పెట్టుకున్నావే, ఆ కొడుకన్న జీవుడు అందులోకి ఎక్కడి నుంచి ప్రవేశించాడు? సరే, ఈ ఉపాధి అనేటటువంటిది ఏర్పాటు అవుతోంది. భాగవతం కపిల గీతలో చెప్తారు, ఎన్నో నెలలో ఎలా ఏర్పడుతుందో చెప్పారు. ఆ ధాతువులతో శరీరం అంతా ఏర్పడుతోంది. అందులోకి జీవుడు అనుప్రవేశం ఎప్పుడు చేస్తున్నాడు ఆ కడుపులోకి? కస్తే పుత్ర, ఎక్కడి నుంచి వచ్చాడు నీ కొడుకు? ఎక్కడ బయలుదేరాడో, ఎలా వచ్చాడో, నీ కొడుకుగా ఎన్నాళ్ళు ఉంటాడో, నిన్నెంత ఉద్ధరిస్తాడో, ఏం చేస్తాడో ఏమన్నా తెలుసా? కస్తే పుత్ర, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సంసారోయం అతీవ విచిత్ర, నా సంసారం అని మగ్గిపోతున్నావే, విచిత్రం కాదు? ఏమండి మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, మా అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో నాకేం తెలిసండి అంటావా? కస్యత్వం, నువ్వెవరు చెప్పు? ఈ ఉపాధి ఏదో జూలై 14, 1959లో పుట్టింది. పుట్టినప్పుడు కొన్నాళ్లు పోయిన తర్వాత మా తండ్రి గారు దీనికి ఓ నామకరణం చేశారు, కోటేశ్వరరావు అని. కోటేశ్వరరావుని మా నాన్నగారు దీనికి నామకరణం చేశారు కాబట్టి దీనికి కోటేశ్వరరావు అని పేరు. మా నాన్నగారు కామేశ్వరరావు నామకరణం చేసి ఉంటే దీనికి కామేశ్వరరావు అని పేరు ఉండేది. దీనికి ఏ పేరు పెట్టకపోయినా ఇది ఉంటుంది. కాబట్టి ఉపాధి కాదు ప్రధానం, ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు ప్రధానం. ఉపాధి వేదాంతమునందు దేనికి పనికొస్తుంది అంటే సత్కర్మ చేసుకుని భగవంతుణ్ణి చేరడానికి, గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించేయడానికి పనికొస్తుంది.
చాలా గంభీరమైన మాట నేను అన్నాను, మీరు పట్టుకున్నారో లేదో. నేను ఒక పాపం చేశాను, అది ఎలా పోవాలి? ఆ పాపం పోవాలి అంటే పోగొట్టుకోవడానికి ఓ ఉపకరణాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి, అదే శరీరం. అందుకే ఈ శరీరంతో కొన్ని కష్టాలు పడతాడు. ఆ కష్టాలు పడినప్పుడు పాప ఫలితం పోతుంది. ఓ రోగం వచ్చింది, ఆ రోగానుభవమునందు పాపము పోతోంది. అందుకే మళ్ళీ ఆ రోగం తగ్గించి పాప ఫలితాన్ని తగ్గించగలిగిన సమర్థుడెవరు అంటే ఆ ఈశ్వరాంశ ఉన్న వైద్యుడు ఒక్కడే. అందుకే వైద్యుణ్ణి ఈశ్వరుడిగా స్తోత్రం చేసింది వేదం. ప్రథమో దైవ్యోభిషకు అంది ఎదుర్వేదం. వైద్యో నారాయణో హరిహి వైద్యో వైద్య సదాయోగీ వీర మాధవో మధు అని విష్ణు సహస్రనామ స్తోత్రం. వైద్యుడు ఈశ్వరుని యొక్క స్వరూపం. కాబట్టి ఒక పాప ఫలితం పోవాలి, దీంతోనే అనుభవించాలి. గతంలో చేసుకున్న పుణ్యం ఉంది, ఆ పుణ్యము కూడా క్షయమైపోవాలి. ఆ పుణ్యం పోవాలంటే ఒక సుఖరూపాన్ని పొందుతుంది. మీ అందరంతమంది కింద కూర్చుంటే నేను ఒక్కడినే ఈ పైన కూర్చున్నాను. ఈ పైన కూర్చోవడం, ఇక్కడ కూర్చుని భగవంతుడి గురించి చెప్పడం నా గొప్ప కాదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నేను ఆ పని చెయ్యగలుగుతున్నాను. కాబట్టి ఏదో చేసుకున్న పుణ్యం క్షయమైపోవాలి, ఒక సుఖాన్ని పొందాలి.